ప్రైజ్ లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగాను కొన్ని మంచి మాటలు మనం తెలుసుకుందాం. ఉపవాసము యొక్క శక్తి, మూలవాక్యములు మనం తెలుసుకుందాం. యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతోనూ ఏడ్పుతోనూ రోదనతోనూ మునిగిన వారైరి. ఎస్తేరు 4వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. రాజుకు నిద్ర పట్టలేదు. ఎస్తేరు 6వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. శత్రువుకు నాశనము. ఎస్తేరు 7వ అధ్యాయము 10వ వచనం నుండి అలాగే 9వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. రాజు శాసనము మార్చబడింది. ఎస్తేరు 8వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. యూదులకు క్షేమమును ఆనందమును ఘనత కలిగేను. ఎస్తేరు 8వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. శత్రువుతో యుద్ధానికి ఘన సన్మానం. ఎస్తేరు 6వ అధ్యాయము 10 నుండి 12 వచనంలో రాయబడింది. శత్రువులకు భయము కలిగింది. ఎస్తేరు 9వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. ద్వారపాలకుడు ప్రధానమంత్రి ఆయను. ఎస్తేరు 10వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. దుఃఖము పోయి సంతోషము వచ్చెను. ఎస్తేరు 9వ అధ్యాయము 21వ వచనంలో రాయబడింది. నెమ్మది పొందిరి. ఎస్తేరు 9వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. ఈ మంచి మాటలు తండ్రి అయిన దేవుడు దీవించునుగాక. ఆమేన్.